హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ చరిత్రలోనే 9212 పోస్టులతో రాష్ట్రాల వారీగా 10th అలాగే 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా ఒక మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది. స్టేట్ వైడ్గా మనకి వేకెన్సీస్ కూడా ఉన్నాయండి. సో ఈ రిక్రూట్మెంట్లో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ నుండి స్టేట్ వైడ్ వేకెన్సీస్తో అఫీషియల్గా కానిస్టేబుల్, టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ పోస్టులకి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేశారండి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్డ్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 1 year వ్యాలిడిటీతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే ఇమీడియట్గా తీసుకోండి. మీకు 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2022కి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ కీ ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి 1 words, సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ఈడియమ్స్తో పాటు ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్, అలాగే జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని డైలీ ఈ పర్టికులర్ కోర్సులో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు 50 రూపీస్కే ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఎవ్రీడే మీకు అప్డేట్ అయ్యేటువంటి పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ 2 కోర్సెస్ని ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, సిఆర్పిఎఫ్ నుండి రిలీజ్ అయినటువంటి ఈ 9200+ వేకెన్సీస్కి సంబంధించి మీకు కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి July 1st నుంచి July 13th మధ్యన ఉంటాయని చెప్పేసి ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చేసారండి. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మీరు 20th June నుంచి 25th June వరకు మీరు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారో సో వారికి కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ విల్ బీ కండక్టెడ్ ఆన్ డొమికిల్ బేస్డ్ ప్యాటర్న్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే రాష్ట్రాల వారీగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో రాష్ట్రాల వారీగా మనకి ఆ పర్టికులర్ రాష్ట్రంలో ఉన్నటువంటి వేకెన్సీస్ని బేస్ చేసుకొని రాష్ట్రాల వారీగా సెలక్షన్ అయితే చేస్తారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటాయని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో వీటికి సంబంధించినటువంటి పే స్కేల్ వచ్చేసి మనకి 21,700 రూపీస్ నుంచి 69,100 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని 30,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి టోటల్గా 9,212 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తే ఇందులో 9,105 పోస్టులు వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి కేటాయించారు. 107 పోస్టులు వచ్చేసి ఫిమేల్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగిందండి. ఫిమేల్స్కి చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకి రాష్ట్రాల వారీగా రిలీజ్ చేసినటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే డ్రైవర్, మోటార్ మెకానిక్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, అలాగే పైప్ బ్యాండ్, బగ్లర్, అలాగే గార్డెనర్, పెయింటర్, కుక్,
వాటర్ క్యారియర్, అలాగే వాషర్మ్యాన్, బార్బర్, సాఫాయి కర్మచారి అని చెప్పేసి ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ పర్టికులర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రాష్ట్రాల వారీగా రిలీజ్ చేశారు. ఇందులో మనకి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి 424 పోస్టులు అయితే ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అదే తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తంగా ఇక్కడ 301 పోస్టులు అయితే మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 4 పోస్టులు, ఇంకా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఫిమేల్ క్యాండిడేట్స్కి 6 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి 107 పోస్టులు, ఇంకా మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 9105 పోస్టులు అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 27 ఇయర్స్ మధ్యన ఏజ్ లిమిట్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా డ్రైవర్కి సంబంధించిన కానిస్టేబుల్ పోస్టులకి. ఇంకా కానిస్టేబుల్ ఎంఎంవి, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డనర్, పెయింటర్, కుక్ ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంక ఈ పోస్టులకి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. సో అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి పోస్టుల వారీగా మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సిటీ ఆర్ డ్రైవర్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి ఫస్ట్. సో దీనితో పాటు హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్కి సంబంధించినటువంటి లైసెన్స్ అయితే మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి 10th క్లాస్ కానీ లేదా 10+2 కానీ మీరు కలిగి ఉండాలి. సో దీనికి సంబంధించి ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు 2 ఇయర్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి మీరు కలిగి ఉండాలి. లేదా నేషనల్ ఆర్ స్టేట్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది మెకానిక్ మోటార్ వెహికల్ కింద మీరు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి మిగిలినటువంటి అన్ని ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్స్ అన్నిటికీ సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ ట్రేడ్స్లో కార్పెంటర్ అయితే కార్పెంటర్, అలాగే సాఫాయి కర్మచారి అయితే సాఫాయి కర్మచారి రిలేటెడ్ ట్రేడ్స్లో కనుక మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఈ 2 ఉంటేనే మీరు అప్లై చేసుకోగలరు. తర్వాత పియోనియర్, వింగ్ ఆర్ మ్యాసన్ ఆర్ ప్లంబర్ ఆర్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్లో లైక్ మ్యాషనరీ, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు దోస్ హ్యావింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఆ పర్టికులర్ ట్రేడ్స్లో మీకు సర్టిఫికేట్ ఉంటే వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో ఈ విధంగా మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అఫీషియల్ సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు ఈ నెల 27వ తేదీ నుంచి మీరు వచ్చే నెల 24వ తేదీ వరకు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్. ఇంకా మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆల్ కేటగిరీస్కి సంబంధించిన ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ యొక్క పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి స్టేట్ వైడ్గా ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించి మీరు 3 ఆప్షన్స్కి సంబంధించినటువంటి చాయిసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి కొత్త జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నీ కూడా మ్యాక్సిమం మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. సో మీరు మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణకి సంబంధించి కొత్త జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ్, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట్, అలాగే నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట్, వరంగల్ అర్బన్ అని చెప్పేసి మనకి ఈ జిల్లాలు అయితే ఇచ్చారు. సో మ్యాక్సిమం మీరు మీ సొంత జిల్లాల్లోనే ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా. సో ఇందులో మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఇస్తారు. సో ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, ఇంకా మిగిలినటువంటి సెక్షన్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే వస్తాయి. మీరు ఇంగ్లీష్లో కానీ లేదా హిందీకి సంబంధించిన గ్రామర్ క్వశ్చన్స్ అయితే రాయొచ్చు. సో మన వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ అయితే చూస్ చేసుకుంటారు. సో 2 అవర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ మీరు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వెళ్తారనమాట. సో వీటికి సంబంధించిన సిలబస్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సిలబస్సే ఉంటుంది, ఇంకా వేరే
సిలబస్ అయితే ఉండదు. సో ఇందులో క్వాలిఫై అయినటువంటి వారు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్స్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఓకే, సో వారికి సంబంధించి కొంతమందికి ఓకే పర్టికులర్ స్టేట్స్కి సంబంధించినటువంటి వారికి రిలాక్సేషన్ ఉంటుంది కదా హైట్ విషయంలో. సో ఆ విధంగా వీరికి హైట్ విషయంలో కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి చెస్ట్ విషయానికి వస్తే అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్, అలాగే మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి వారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది హాజరవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మేల్కి సంబంధించి ఇక్కడ డ్రైవర్, మోటార్ మెకానిక్, అలాగే గార్డనర్, పెయింటర్, కార్పెంటర్ వీటన్నిటికీ సంబంధించి అన్ని ట్రేడ్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు. మేల్ క్యాండిడేట్స్ 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో, ఫిమేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో మీరు దీనికి సంబంధించి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించి ఇక్కడ పర్టికులర్ మనకి ఏవైతే ఉన్నాయో ట్రేడ్స్ని బేస్ చేసుకుని వాటికి సంబంధించినటువంటి ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ట్రేడ్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ట్రేడ్ టెస్ట్ వచ్చేసి డ్రైవర్, ఫిట్టర్, అలాగే బగ్లర్, టైలర్, కోబ్లర్ ఈ విధంగా వీటికి ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించిన ట్రేడ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. డ్రైవర్ పోస్టులకి డ్రైవింగ్కి సంబంధించి, ఫిట్టర్ పోస్టులకి సంబంధించి ఆటోమొబైల్స్ ఫిట్టర్ అండ్ మోటార్ మెకానిక్కి సంబంధించి వాటిపైన మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. బగ్లర్కి ప్లేయింగ్, హ్యాండ్లింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బగ్గిల్కి సంబంధించి, టైలర్కి పర్టికులర్ కాటన్ యూనిఫామ్ అండ్ సివిల్ క్లాత్స్ ఇక్కడ మనకి స్టిచ్చింగ్కి సంబంధించి టెస్ట్ అయితే పెడతారు. ఇంకా కోబ్లర్కి సంబంధించి షూస్, హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్, కట్టింగ్ ఆఫ్ లెదర్, ఏ విధంగా కట్ చేయాలి లెదర్ని, ఈ టెస్ట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ మనకి చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించి ఈ విధంగా ట్రేడ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి టోటల్గా 5 స్టేజెస్లో మనకి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఐ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే విజువల్గా ఇక్కడ ఎంత ఉండాలనేది ఇచ్చారు. బెటర్ ఐ అంటే ఎంత, వర్స్ ఐ అయితే ఎంత అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్టాండర్డ్స్ అయితే మీకు ఉండాలి. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ పర్టికులర్ పోస్టులకి సంబంధించి ఓకే, సో రిటన్ ఎగ్జామినేషన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు రావాల్సినటువంటి మార్కులు ఎంత అనేది ఇచ్చారు. యూఆర్ క్యాండిడేట్స్ అయితే 30% ఆఫ్ మార్క్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ 25%, ఆల్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. అదే పియోనియర్ వింగ్కి సంబంధించినటువంటి పోస్టులకు వచ్చేసి యూఆర్కి 35%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 33% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలన్నమాట. సో ఇది మనకి కంప్లీట్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ మంత్ 27 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వీడియో చేస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.